సార్ ఎంత హుషారుగా ఉన్నారు? ఏం లేదురా, వచ్చేటప్పుడు హుషారు మూవీ చూసేసి వచ్చా. ఇంకా నయం ఉప్పిన సినిమా చూసి వచ్చి ఆయుధం పోయి రాజీలాగా ఎక్స్ప్రెషన్ పెట్టలేదు. వచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, నా మీద పని చేయాలరా. పని చేయకుండా నైట్ చేయాలా? ఆ దేవుడు నన్ను ఎండీగా చేసి నేను అసిస్టెంట్ గా చేశాడని కదా నీకు చేసి. ఒకటి గుర్తు పెట్టుకో, కోటి విద్యలు కూటు కొరకే. అయితే కూర తినేది తిన్నావా? కంపెనీని ఈసారి ఎలాగైనా నెంబర్ 1 పొజిషన్ లో నిలబెట్టాలరా. మరీ అంత ఎక్కువసేపు నిలబెడితే మన కంపెనీ కాలిపులు వస్తాయో సార్? సరే గానీ మన కంపెనీలో ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, ఎవరైనా వచ్చారా? వచ్చారు సార్. మంచి టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారా? వచ్చారు సార్. ఏలన్నా కానీ మన కంపెనీలో కానీ పెట్టుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. సరే గానీ ఒక్కొక్కరి రమ్మను. ఫస్ట్ బుక్ వదలడం లేదంటే ఈ అబ్బాయి మంచి టాలెంటెడ్ లాగా ఉన్నాడే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చో. ఏం తీసుకుంటావయ్యా? ఊపిరి తీసుకుంటాను సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరీ అంతలా ప్రిపేర్ అవుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను చెప్పేది తాగడానికి ఏమైనా తీసుకుంటావని. సార్ నాకు ముందు సిగరెట్ అలాంటి అలవాట్లు ఏమీ లేవు సార్. ఏంటి మమ్మీ ఎవడు? అబ్బా, నేను అడిగేది కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతావని. అబ్బా అలాంటివి ఏమి వద్దు సార్. నీకు మా కంపెనీ ఎందుకు చేరాలనిపించింది తెలుసుకోవచ్చా? మీ పేరు మీ పర్సనాలిటీ చూసి ఇన్స్పైర్ వచ్చాను సార్. ఇక్కడ పేరుకే పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. ఒకవేళ నేను నమ్మి కంపెనీలో జాబ్ ఇస్తే మన కంపెనీని ఎలా డెవలప్ చేస్తాం? మన కంపెనీకి వచ్చే లాభంతో ప్రజలకు సమాజ సేవ చేస్తాను సార్. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. నీకు గాని జాబ్ ఇస్తే ఈ కంపెనీ అమ్ముకొని పోవాల్సిందే. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఎవరు రండి? నమస్తే సార్. అబ్బబ్బాయి ఏం సంస్కారము. ఈ అబ్బాయి చూడవయ్యా ఎంత రెస్పెక్ట్ గా చేతులు కట్టుకున్నాడు. అదేం లేదు సార్, చలి పుడుతుందని చేతులు కట్టుకున్నాను, కొంచెం ఏసీ తగ్గించండి సార్. చలి పుడుతుందని చేతులు కట్టుకున్నాను, కొంచెం ఏసీ తగ్గించండి సార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. విన్నావు కదా, ఏసీ అంటే తగ్గించు. అవును గాని నీ ప్యాంట్ కింద ఆ బొక్కలు. ఏం లేదు సార్, ఎండాకాలం కదా నేనే పెట్టుకున్నా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సరే గాని నువ్వు కూర్చో. అవును కానీ నీ మెడలో టై ఏదయ్యా? మొన్న క్రికెట్ మ్యాచ్ టై అయిపోతే నా టై ఇచ్చి వచ్చేసాను సార్. ఇంకా మ్యాచ్ డ్రా అయిందని డ్రాయర్ ఇచ్చేసి రాదా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంటర్ ఎక్కడ చదివావు? కాలేజీలో. డిగ్రీ ఎక్కడ చదివావు? కాలేజీలోనే. పీజీ కూడా కాలేజీలో చదివావా? కాదు, యూనివర్సిటీలో. పోలా అదిరిపోలా. ఏంట్రో పీజీ తర్వాత 1 year గ్యాప్ ఇచ్చావు? ఎవలా వచ్చింది? నేను కూడా జాబ్ ఏవో తెలుసుకోలే సార్ 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 మరి 1 year గ్యాప్ ఎందుకు ఇచ్చావు చెప్పు. కష్టపడి 10th ఇంటర్ డిగ్రీ పీజీ చేశాను కదా, 1 year రెస్ట్ తీసుకున్నాను సార్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సరేరా, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాటికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? బంగాళాఖాతంలో కలిసి ఏమైనా 3 నదుల పేరు చెప్పు. పెన్నా నది, పెన్సిల్ నది, రబ్బర్ నది. ఏంటి సార్ అది? పెన్సిల్ నది, రబ్బర్ నది. పెన్నా నది ఓకే, కానీ రబ్బర్ నది పెన్సిల్ నది ఎక్కడి నుంచి వచ్చారా? పెన్నా నది ఉన్నప్పుడు పెన్సిల్ నది, రబ్బర్ నది ఉండవా? అంతేగా అంతేగా. మీరు ఇంకొక నది మర్చిపోయారు. ఏంటది? షార్ప్నర్ నది. షార్ప్నర్ నది. షార్ప్నర్ నది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సరే, నీకు ఇంకో క్వశ్చన్. వడగాలంటే ఏంటి? వడని గాల్లో ఎగరేస్తే దాన్ని వడగాలంటారు సార్. వడని గాల్లో ఎగరేస్తే దాన్ని వడగాలంటారు సార్. వడని గాల్లో వేస్తా అంటున్నాడు, ఏంద్రా వీడు? వడని గాల్లోకి దేనికి వేస్తావయ్యా? తినకుండా. అరే వీడిని చూస్తే నాకు చిరాకు పుట్టేస్తుందిరా. నాకు మాత్రం పనగంటాకు పడుతుందా? నాకు చిరాకే పడుతుంది. ఏం చెప్పావురా?
నేను కానీ నీకు జాబ్ ఇస్తే బొచ్చెత్తుకొని తిరగాల్సిందే. వెళ్ళు వెళ్ళు. పోయిరా 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 మావా, అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా. ఇంటర్వ్యూ తర్వాత చేద్దాం కానీ నాకు తలబట్టేస్తుంది. ముందు ఒక టీ తీసుకురాబో. ఏంటి ఈ టీలో చేంబడింది? చేమ గత నేర్చుకోవాలంటే నేనే టీలో వేసా. మరి ఈత కొట్టుకుంటా కామ్గా ఉంది ఏంటి? చేమ టీ ఎక్కువగా తాగి షుగర్ ఎక్కువ కళ్ళుగా పడిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు చేమ పడిన టీ నేను తాగాల? తాగబల్లే, నోట్లో పోసుకో. ఏంటి బాబన్న ఇంకోసారి ఇవన్నీ వద్దు కానీ గ్లాస్ మంచినీళ్ళు తీసుకోరా. ఏంట్రా సగం నీళ్ళే తెచ్చావు? సగం నీళ్ళు పిల్లి తాగేసింది సార్. పిల్లి నీళ్ళు తాగదు కదా? పాలని చెప్పిన తాగేసింది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సరే నాకేం వద్దు కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. కానీ ఏంట్రా ఇంటర్వ్యూకి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు లేరా? ఉన్నారు సార్. నెక్స్ట్ రావయ్యా. సంజానే తోనే తాని నేనాను ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారిని. హాయ్ సార్. నువ్వేం చేసావయ్యా? పొద్దున్నే ఫోన్ చేశాను సార్. నేను అడిగేది నీ క్వాలిఫికేషన్ ఏంటని. మజ్జిగ టెక్నిక్ సార్. మజ్జిగ టెక్నికా? అదేంటి, పాలిటెక్నిక్ కదా ఉండేది? ఇప్పుడు ఆ పాలల్లోనే తోడేసి మజ్జిగ టెక్నిక్ చేశారు సార్. నీకు ఎన్ని ఇయర్స్? 2 సార్. ఇదొకటి ఇదొకటి. నీకు ఎన్ని సంవత్సరాలు అని అడుగుతున్నానయ్యా. దేనికి సార్? పెళ్లి సంబంధాలు చూడడానికి. పోండి సార్. ఎవడ్రా ఈడు? అసలు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? పెద్ద అవుతాను సార్. పెద్ద ఈ పసుపు పూసుకొని ఓనీలు ఫంక్షన్ చేసుకో. తలపుతున్నాడు ఏంట్రా వీడు? అరే ఇంకొక క్షణం నా ముందు కనిపిస్తే ఏం చేస్తాను నాకే తెలీదు. ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. బాయ్ సార్.